ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరిగిపోతుంది. మొదటి ప్రమాద హెచ్చరికకి చెరువులో గోదావరి ప్రవహిస్తుంది. ప్రస్తుతం 40.07 అడుగులకి నీటి మట్టం చేరుకుంది. ఎగువన ప్రాజెక్టుల నుండి సుమారు 6 లక్షల క్యూసెక్ల వరద నీరు దిగువకు విడుదల చేయడంతో భద్రాచలం వద్ద నీటి మట్టం పెరుగుతుంది. రామాలయం స్నానఘట్టాలు నీట మునగడంతో అధికారులు హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేశారు. నలభై 43 అడుగులకి చేరుకుంటే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల రామాలయ సమీపంలో ఉన్న స్వామివారి నారచెరల ప్రాంతం సీతవాగు వరద నీటితో పూర్తిగా నీట మునిగింది. నారచెరల ప్రాంతంలో ఉన్న స్వామివారి నారచెరల ఆనవాళ్లు, సీతమ్మవారి విగ్రహం, స్వామి సింహాసనం పూర్తిగా వరద నీట మునిగిపోయింది.